ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చాలా పాస్టర్లు ఎందుకు స్మాల్ గ్రూప్స్ కంటే పెద్ద చర్చీలను అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు? మనం చూస్తున్నాం, పెద్ద చర్చీలు ఇప్పుడు ట్రెండ్, ఇన్ఫ్లుయెన్స్, మీడియా ఫ్రెండ్లీగా మారిపోయాయి. ఎక్కువ నెంబర్స్ అంటే రీచ్, డొనేషన్స్, విజిబిలిటీ పెరుగుతుంది. పెద్ద స్టేజ్, ఫ్లాషీ ప్రోగ్రామ్స్, సోషల్ మీడియా కవరేజ్ ఇవన్నీ క్రౌడ్ను ఆకట్టుకోవడానికి దోహదపడతాయి. కానీ మనసుకు ఒక ప్రశ్న, ఇది నిజంగా దేవుని దృష్టిలో సరైన స్పిరిచువల్ గ్రోత్కి సహాయపడుతుందా? బైబిల్లో యాక్ట్స్ 2:42-47లో మనం ఫస్ట్ చర్చెస్ గురించి చూస్తే అవి చిన్న గ్రూప్స్లో ఉండేవి. పర్సనల్ టీచింగ్, ఫెలోషిప్, ప్రేయర్ ఇవే ఫోకస్. యేసు కూడా చిన్న డిసైబుల్డ్ గ్రూప్స్లోనే తిరిగి వాక్ చేసేవాడు. ఇంటిమెసీ, గైడెన్స్, పర్సనల్ కేర్ అందించేది స్మాల్ గ్రూప్ స్ట్రక్చర్. ఇప్పుడు ఎందుకు పాస్టర్స్ పెద్ద చర్చెస్ అట్రాక్ట్ చేస్తారు అని చూస్తే కొన్ని రీజన్స్ మనం నోటీస్ చేయవచ్చు. విజిబిలిటీ అండ్ ఇన్ఫ్లుయెన్స్, పెద్ద క్రౌడ్, సోషల్ మీడియా రికగ్నిషన్ ఉంటుంది అనేసి. రెవెన్యూ అండ్ రిసోర్సెస్, పెద్ద క్రౌడ్, హైయర్ ఆఫరింగ్స్, ప్రోగ్రామ్స్, బిల్డింగ్ మెయింటెనెన్స్, స్టాఫ్ శాలరీస్ ఫండ్ చేయడం, ఇంకా కల్చరల్ ట్రెండ్, ఫ్లాషీ వర్షిప్ ప్రోగ్రామ్స్, బిగ్ స్టేజెస్, ఫ్లాషీ లైట్స్, యూత్ అటెన్షన్ గ్రాబ్ చేయడానికి. సైకాలజీ పర్స్పెక్టివ్లో కూడా ఇది ఎక్స్ప్లెయిన్ అవుతుంది. మనం క్రౌడ్ సైజ్ చూస్తే సోషల్ ప్రూఫ్ ఎఫెక్ట్ వర్క్ అవుతుంది. నెంబర్స్ ఎక్కువగా ఉంటే స్పిరిచువల్ క్వాలిటీ కూడా ఎక్కువ అనిపిస్తుంది. మెగా క్రౌడ్ ఫాస్టర్స్కి వ్యాలిడేషన్ అండ్ స్టేటస్ ఇస్తుంది. కానీ సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తుంది, లార్జ్ గ్రూప్స్లో పర్సనల్ కనెక్షన్ అండ్ అకౌంటబిలిటీ తగ్గుతుంది. స్పిరిచువల్ ఇంటిమెసీ కాస్త మిన్న తగ్గిపోతుంది. అందుకే యూత్ కోసం సొల్యూషన్ సింపుల్. ఈవెన్ బిగ్ చర్చెస్లో స్మాల్ గ్రూప్స్ జాయిన్ అవ్వాలి. బైబిల్ స్టడీ, యూత్ గ్రూప్స్, ఫెలోషిప్ సర్కిల్స్ ఇవి పర్సనల్ గ్రోత్, కేర్, లవ్ బిల్డ్ చేయడానికి పర్ఫెక్ట్. స్పిరిచువాలిటీ క్రౌడ్ సైజ్లో కాదు, మన హృదయంలో పర్సనల్ కనెక్షన్ విత్ గాడ్లో ఉంటుంది. మెంబర్స్ కోసం సర్వ్ అండ్ ప్రే చేయడం, ఫెలోషిప్లో యాక్టివ్లీ పార్టిసిపేట్ అవ్వడం ఇవే రియల్ లవ్ అండ్ గ్రోత్ బిల్డ్ చేస్తాయి. బాటమ్ లైన్ ఏంటంటే, పాస్టర్స్ ఇన్ఫ్లుయెన్స్, మనీ, సోషల్ వ్యాలిడేషన్ కోసం బిగ్ చర్చెస్ అట్రాక్ట్ చేస్తారు. కానీ ట్రూ స్పిరిచువల్ గ్రోత్ అండ్ జెన్యూన్ లవ్ స్మాల్ కనెక్టెడ్ గ్రూప్స్లోనే థ్రైవ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా బిగ్ చర్చ్ క్రౌడ్లో ఉండి స్మాల్ గ్రూప్ ఎక్స్పీరియన్స్లో స్పిరిచువల్ గ్రోత్ ఫీల్ చేశారా? కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.